దేవుని సన్నిధిలో నిలబడిన మనం లోకంలో చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైనటువంటి తన గుణాతిశయంలో మనం ప్రచురం చేయ నిమిత్తం మన కొరకు మార్గాన్ని ఏర్పరిచి దేవుని ఎద్దుకు మనం తీసుకొని వచ్చి దేవుని స్తుతించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనమందరూ కూడా నోరు తెరిచి దేవుని స్తుతించుదాం. స్తోత్రం. హల్లెలూయ, 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 హల్లెలూయ. జీవం కలిగిన దేవుణ్ణి గణపరచుటకు దేవుడిచ్చిన అవకాశాన్ని మనమందరం కూడా సద్వినియోగం చేసుకుంటే, యేసయ్యా ఈరోజు నేను బ్రతికున్నానంటే నీ కృప అయ్యా ప్రభు, సజీవులుగా నేను స్తుతించడానికి మీరు ఇచ్చిన ఈ ఉన్నతమైన కృపను బట్టి నీకు స్తోత్రమని మనమందరం కూడా దేవుని స్తుతించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా. అవును ప్రియులారా, ఆశతో ఎదురు చూద్దాం. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా. అవునయ్యా, నిరాశలో ఉన్నాను, బాధలో ఉన్నాను, ఇరుకులో ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను. యేసయ్యా నీ మేలుతో తృప్తిపరచండి అని హృదయపూర్వకంగా ఆరాధించండి. పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తునే బండపైన నన్ను నిలిపితివి. ఆంధ్రభారతం. పనికి రాని నన్ను నీవు పైకి క్రీస్తునే బండపైన నన్ను నిలిపితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభునే, వెంబడింతు ప్రభు. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా. అవును ప్రియులారా, ఎన్నో మేలు మనకు చేశాడు. ఆ దేవుని మరవకుండా
ప్రాణంతో చెప్పు, నా ప్రాణమా నా దేవుని స్తుతించు. మంచి ఆరోగ్యం ఇచ్చాడు కదా, మంచి ఇంటి ఇచ్చాడు కదా, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు కదా, అది దేవునికి మహిమ కలుగునట్లుగా ఆశీర్వాదంగా ఉండినట్లుగా ఆరాధన చేద్దాం. ఆమేన్. అంధకారపు లోయలలో నేను నడచితిని, ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. అంధకారపు లోయలలో నేను నడచితిని, ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. కంటి పాపగ నీవు నన్ను కాచితివి, కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను, ఇలలో నిన్ను కొలిచెదను. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా. అవును ప్రియులారా, ఎన్నో అంధకార పొలవేలో మనం నడిచినప్పుడు కంటి పాపుగా మనల్ని కాపాడాడు కదా. ఈరోజు హృదయపూర్వకంగా నన్ను ఆరాధించు. అవునయ్యా, కన్నీళ్ళ లోయను క్షేమంగా నన్ను దాటించిన దేవుడవయ్యా. వేదన దుఃఖం నా కుటుంబాన్ని ఆవరించినప్పుడు నన్ను బలపరిచిన ఏ దేవుడు యేసయ్యా. పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. అందరూ హృదయపూర్వకంగా పాడదాం. పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి, నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభునే, వెంబడింతు ప్రభు. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా,
అంధకారపు లోయలలో నేను నడచితిని, ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. కంటి పాపగా నీవు నన్ను కాచితివి, కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను. యేసయ్యా నిన్ను కొలిచెదను. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. ప్రాణమా తన ప్రాణాన్ని నీ కోసం దారిపోసి పాపము నుంచి నిన్ను విడిపించి, చీకటి నుంచి నిన్ను తొలగించి, వెలుగులో నిన్ను ప్రవేశింపజేసి, వెలుగుగా నిన్ను మార్చినని దేవుని నువ్వు మరవకు. నా ప్రాణమా నువ్వు ఒకప్పుడు చీకటివే, కానీ ఈరోజు అనేకులు వెలిగించే వెలుగుగా నువ్వు మార్చబడ్డావు. ఎంత ధన్యత నీకు అనుగ్రహించావు. మరవకు. అవును ప్రియులారా, ఒకప్పుడు ఎలాంటి వారు? దుర్మార్గులము, దూషకులము, హానికరులము. కానీ ఈరోజు ఆశ్చర్యకరమైన తన గుణాతిశయములు ప్రచురము చే నిమిత్తం వెలుగులోకి మనల్ని నడిపించిన దేవుడు, వెలుగుగా మనల్ని మార్చిన దేవుడు, అనేకులకు వెలిగించడానికి, అనేకులకు మార్గము చూపడానికి ఆయన వెలుగుగా వచ్చి మనం వెలిగించి ఉన్నతమైన స్థలములో మనం నిలిపిన దేవునికి యేసయ్యానికి ఏమి చెల్లించి రుణమే తీర్చుకోగలుగుతాము. పనికి మాలిన మమ్మల్ని మీరు పైకి లేదు. ఈరోజు ఒక గౌరవాన్ని ఇచ్చారు, ఒక ఘనతనిచ్చారు. అది నీ కృప తండ్రి. నువ్వు చేసిన మేలకు మేము ఏమి చెల్లించగలం? విరిగి నలిగిన హృదయంతో మనస్ఫూర్తిగా మీరు ఉంచిపోయిన అడుగు జాడలేదు. నీ ఆజ్ఞల మార్గంలో మా కోసం రక్తము ద్వారా ప్రతిష్ఠించిన మార్గములో నిన్ను చూస్తూ, విశ్వాసానికి కర్త అయిన నిన్ను చూస్తూ ఓపికతో పరిగెత్తే ఉన్నతమైన భాగ్యం మాకు అనుగ్రహించి మీరే మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం.